హెచ్బిఏవన్సీ అదుపులోకి వచ్చేస్తే డయాబెటీస్ ప్రాబ్లం పోయినట్టేనా? ఇది చాలామంది అడుగుతూ ఉంటారు. బేసికల్గా గుర్తుపెట్టుకోండి, మన అసలు సమస్య డయాబెటీస్ కాదండి. డయాబెటీస్ అనేది ఒక లక్షణం మాత్రమే. కాలు ఇరిగిందనుకోండి, కాలు విరిగితే నొప్పి వస్తుంది. నొప్పి అనేది కాలు విరగటం అనే రోగం తాలూకు ఒక లక్షణం. లక్షణానికి వైద్యం చేయటం వల్ల ఉపయోగం లేదు. కాలుకు కట్టుకట్టి కాలు కనుక బోన్ అంటించగలిగితే నొప్పి ఆటోమేటిక్గా పోతుంది. నొప్పికి పెయిన్ కిల్లర్ ఇస్తే పరిష్కారం లేదు. దురదృష్టవశాత్తు అలోపతికి చేసేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, నొప్పికి ట్రీట్మెంట్ చేయటమే తప్ప మూలాని కోసం వెళ్ళలేదు. సో మన డైట్లో మన మూలానికి వెళ్ళటం వలన డయాబెటీస్ని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని అదుపు చేయడం ద్వారా డయాబెటీస్ని హెచ్బిఏవన్సీ లాంటి ఉదాహరణ చెప్పాలంటే మన పారామీటరు ఉన్నంతలో అవైలబుల్ బెస్ట్ పారామీటర్ హెచ్బిఏవన్సీ. దీన్ని A5లోకి తీసుకొస్తాం. బాగానే ఉంది. షుగర్ తగ్గిపోయింది అంటే కాదు. గుర్తుపెట్టుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వేరు, షుగర్ వేరు. మీరు డయాబెటీస్ నుంచి విముక్తులు అవుతున్నారు, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి మాత్రం కాదు. అందుకే నేనేం చెప్తాను, నా డైట్లో ఎప్పుడైనా సరే శాశ్వతంగా డయాబెటిక్ పోగొడతాను ఇలాంటి మాటలు మాట్లాడను. మీకు హై స్థాయిలో డయాబెటీస్ ఉంటే అక్కడి నుంచి డయాబెటీస్ రావడానికి ముందు రోజు వరకు మాత్రమే మిమ్మల్ని తీసుకెళ్తాను. తర్వాత డయాబెటిక్ రావడానికి మీరు గతంలో ఏ పొరపాట్లు చేశారో ఆ తప్పులను కనుక మీరు పునరావృతం చేస్తే మీకు తిరిగి డయాబెటీస్ ఎంటర్ అవుతుంది. అయితే మన సమస్య డయాబెటీస్ కాదు, గుర్తుపెట్టుకోండి. డయాబెటీస్ అనే లక్షణాన్ని మనం కొంతకాలం డైట్ చేసి మీరే 10 కిలోలు 20 కిలోలు తగ్గి మీరు చేసినంత మాత్రం అయినట్టు కాదు. ఇంకొంతకాలం మన పోస్ట్ డేట్ ప్రోటోకాల్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా క్రమంగా తగ్గించుకుంటూ వెళ్ళాలి. నిజానికి ఏం జరుగుతుందంటే, మనది ఎప్పుడైతే మన శరీరంలో గ్లూకోజ్ని మన ఆహారంగా తీసుకున్నది కార్బోహైడ్రేట్ నుంచి వచ్చిన గ్లూకోజ్ని సెల్ కెపాసిటీ మించి తింటే ఆ మించి తిన్న ఎక్సెస్ గ్లూకోజు పక్కన తోడుగా ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి అది ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మారుతుంది. ఆ ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ స్టోరేజ్ పాయింట్స్లో డిపాజిట్ అయిన తర్వాత అది కూడా నిండిపోయిన తర్వాత డయాబెటీస్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఏదో ఫ్యాట్ స్టోరేజ్ ఖాళీ చేస్తే తాత్కాలికంగా బ్లడ్ షుగరు మీకు బ్లడ్లో కనిపించకుండా అది ఫ్యాట్గా మారి వెళ్ళే ప్రాసెస్లో ఉంటుంది తప్ప పూర్తిగా కాదు. ఈ డయాబెటీస్ని లేదా ఇతర రోగాలను కానీ లేదా ఒబెసిటీని కానీ ఇతర ఏ లైఫ్ స్టైల్ జీవనశైలి వ్యాధినైనా పూర్తిగా నివారించాలంటే ఒకటే మార్గం ఏంటంటే, ఒకే ఒక్క మార్గం మన చేతిలో ఉంది. మన సెల్ కెపాసిటీ దాటి తినకపోవటం. ఉదాహరణకి మీ సెల్ కెపాసిటీ 6 ఇడ్లీ అనుకోండి. మీరు 6 ఇడ్లీ వరకు తింటే మీకు ఏ ప్రాబ్లం, మీ జీవితకాలంలో ఏ సమస్య రాదు. కానీ మనం 6 ఇడ్లీ దాటి తిన్న ప్రతిదీ ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద మారి అది కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ ఫ్యాట్ సెన్స్ కూడా నిండిపోయిన తర్వాత లివర్ ప్రాసెస్ చేయలేని సందర్భంలో డయాబెటిక్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఫ్యాట్ సెన్స్ ఖాళీ చేసేసి మీరు డయాబెటీస్ని జయించడం మాత్రమే కాకుండా తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంకొక 6 నెలలు ఇంకో సంవత్సరం సమయం తీసుకుంటే మీరు అన్నీ తినచ్చు. దాంట్లో ఒక పద్ధతిగా తినటం, మీల్కి గ్యాప్ ఇవ్వటం, ఓన్లీ 2 మీల్ డైట్ చేయటం, అట్లనే రీఫండ్ ఆయిల్, కెమికల్ కిల్లర్ని మీరు రిమూవ్ చేసుకుంటా ఇలా ఒక పద్ధతి ప్రకారం కొంతకాలం చేస్తే, అంటే ఒక కాలు విరిగిన తర్వాత విరిగినప్పుడు ఎలా ఉంది, డ్యూరింగ్ కట్టు కట్టినప్పుడు, అలానే కట్టు తీసిన తర్వాత కొంతకాలం ఎలా చేస్తాం, సులువుగా ఎలా మనం బయటకు వస్తాం, అలానే డైట్ నుంచి బయటకు వచ్చినా కూడా అలా చేసుకెళ్తే శాశ్వతంగా మీరు డయాబెటీస్ రాకుండా దూరంగా ఉంటారు. ఒకవేళ మీరు పొరపాటు చేసి డయాబెటీస్కి వచ్చినప్పటికీ డైటే మార్గం తప్ప జీవితంలో పొరపాటును కూడా బై ఎనీ ఛాన్స్ డయాబెటిక్కి మెడికేషన్స్ పొరపాటును కూడా వాడడం మాకండి. అది పూర్తిగా అశాస్త్రీయం, చేతపడి కంటే నీచమైన అశాస్త్రీయమైన విషయం. మళ్ళా వస్తే మళ్ళా డైట్ ప్రోటోకాల్. డయాబెటీస్ని రివర్స్ చేయగలిగే ఒకే ఒక అంశం కేవలం న్యూట్రిషన్ ప్రోటోకాల్. కేవలం మెటబాలజీని మార్చడం ద్వారా మాత్రమే. దేనికి మందులు, అనేక రోగాలకు మందులు చిట్కాలు ఏమి ఉండవు. మెటబాలజీని మీరు రివర్స్ చేయడం ద్వారా మాత్రమే తాత్కాలికంగా వేరే మెటబాలజీని ఉంటా ఈ రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది తప్ప ఇలాంటి అనేక రోగాలు మందులతో తగ్గవు. కాబట్టే డయాబెటిక్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఆస్మా కానీ, లేదా ఇంకా మీరు చాలా ఉన్నాయి, సోరియాసిస్, ఎగ్జిమాలు, లేకపోతే రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్లు కానీ, క్యాన్సర్ లాంటి ఇమ్యూనిటీ ఇష్యూస్ బేస్డ్ కానీ, లేదా టైప్ 1 లాంటి ఆటోఇమ్యూన్ కానీ, అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ మొత్తం కూడా ఎందుకు అలోపతికి తగ్గకుండా కేవలం కంట్రోల్ అనే మాట వాడుతున్నారంటే మందులతో అవి తగ్గవు. మెటబాలజీ మార్చకుండా జరగదు. కాబట్టి ఇంత పెద్ద వైద్యశాస్త్రం కూడా అట్రప్లాప్ అయ్యి మానవాళికి భారంగా పరిణమించి ఇవాళ ఇన్ని చావులు కారణం అవుతుందంటే కేవలం ఒక్క సిద్ధాంతం పాటించకపోవటం, మెటబాలజీ మార్చకుండా మీ శరీరం తాలూకు గ్లూకోజ్ మెటబాలిజం తాలూకు రిపేరింగ్ చేయడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఇది దృష్టిలో పెట్టుకోండి. హెచ్బిఏవన్సీ తగ్గడంతో మీరు దయచేసి సంతృప్తి పడకుండా పోస్ట్ డేట్ ప్రోటోకాల్ కోసం మా గ్రూపులో నా వాట్సాప్ నెంబరు కింద డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ పంపిస్తే
లేదా మా గ్రూప్స్ వాటిలో మీరు జాయిన్ అయిన పోస్ట్ ఎయిడ్ గ్రూప్స్లో మిమ్మల్ని పోస్ట్ ఎయిడ్ గ్రూప్లో ఉంచుతాం. మా అందులో అడ్మిన్ సలహాలు తీసుకుంటా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గించుకోండి. వన్స్ మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ సాధించిన తర్వాత ఇవన్నీ మిగిలిన అన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ గుర్తుపెట్టుకోండి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. కాబట్టి దాంతోనే మీరు ఇది అవ్వద్దు. అది ఒక స్ట్రిక్ట్గా చేసే ఒక ఫేజ్. దాని తర్వాత గ్రాడ్యువల్గా చేసే సెకండ్ ఫేజ్ ఆఫ్ పోస్ట్ ఎయిడ్ ప్రోటోకాల్ కూడా ఖచ్చితంగా మన డైటర్స్ అందరూ కూడా పాటించండి.